మిత్రమా, ఈ క్షణిక ఆవేశం వలన ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. ఈ క్షణిక ఆవేశం వలన ఇతరులను చంపడము లేకపోతే తానే చావడమో జరుగుతుంది. క్షణిక ఆవేశం వలన ఎందరి జీవితాలు నాశనమయ్యాయి. క్షణం ఓర్పు గుణం భరిస్తుంది. క్షణం ఓర్పుతో ఉంటే అతను గుణములో రాజవుతాడు, సమాజానికి మంచి అవుతాడు. ఆ క్షణం ఓర్పుతో లేకపోతే తన కుటుంబానికి సమాజానికి దూరం అవుతాడు. గుర్తించుకోండి, వినుదగునెవ్వరు చెప్పినా వినునంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మణిజడేపో నీతిపరుడు మహిళో సుమతి. ఎవరి చెప్పినా వినాలి. అలా వినగానే తొందరపడకూడదు, ఆవేశపడకూడదు. దానిలో నిజమెంతో ఆబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించిన వాడు నీతిమంతుడు, జ్ఞానవంతుడు. తల్లిదండ్రులు చెప్పినా, గురువులు చెప్పినా, పెద్దలు చెప్పినా వినాలి. మహాభారతంలో దుర్యోధనుడు ఎవరి మాట వెనక క్షణిక ఆవేశ నిర్ణయాలతో యుద్ధానికి కాలు దువ్వి 18 లక్షల మంది చనిపోయేదానికి కారణమయ్యాడు. తను యుద్ధభూమిలో దిక్కులేని చావు చచ్చాడు. ఎందువలన? క్షణిక ఆవేశం వలన. మంచి చెప్పితే తక్షణమే ఆచరించు, చెడు చెప్పితే తక్షణమే వాడి మాటను తొలగించు. తొందరపాట నిర్ణయాలు వద్దు, క్షణిక ఆవేశాలు వద్దు. శాంతం, మౌనం నీ జీవితాన్ని మారుస్తుంది. నీ చేతిలోని గీత, నీ నుదుటి మీద రాత నీవే మార్చుకో. సర్వే జన సుఖినో భవంతు.